కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో అద్దంకి గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నవీన్ జీ. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ ఈగో సాటిస్ఫై అయినట్టేనా? కేసీఆర్ అడుగుతున్నాడు. సో కక్ష సాధింపు రాజకీయాలు ఇవి. తెలంగాణకు నీళ్లు తెచ్చినటువంటి దేవుడు లాంటి కేసీఆర్ ని అనుమానిస్తూ కోర్టు బోన్లో నిలబెట్టారని చెప్పేసి అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఆట మొదలైనప్పుడే అంత ఫ్రస్ట్రేషన్ ఇస్తే ఎట్లా? ఇంకా మొదలు కాకముందే ఇట్లయితే ఎట్లా? అసలు దొంగలు తేలాల్సిన అవసరం ఉంది కదా. దొంగ తానేనా? అంటే కేసీఆరే దొంగ అని భావిస్తున్నారా? కేసీఆరే ఇంజనీర్ అని భావిస్తున్నారా? అందుకనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్ వెనుక అసలు కారణం ఏంది? మీరు దొంగతనం చేయకపోతే ఇంత కోపం ఎక్కడి? కాబట్టి ఇవాళ 60,000 కోట్లతో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టును 150,000 కోట్లకు పెంచి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దోచుకున్న దొంగలకే ఇంత ఉంటే ఎట్లా? దోచుకునడం మేమంతే, మళ్ళీ దబాయింపు మేమంతేనా? ఇదెక్కడి కథ? అంటే ఒక ఇమేజ్, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా కేసీఆర్ కు ఒక ఇమేజ్ ఉంది. అట్లాంటి ఒక కేసీఆర్ ని అవమానిస్తూ ఒక కోర్టుకు తీసుకొచ్చి ఆయన ఒక నిందితుడిలాగా నిలబెట్టారు. ఇది కాంగ్రెస్ కు కరెక్ట్ గా, ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కక్ష సాధింపా లేకపోతే అక్కడ దొంగతనం జరిగిందా అని తేల్చేది కమిషన్. నవీన్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారి ఉద్యమం గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు, మీరు ప్రత్యక్ష సాక్షులు కూడా దాంట్లో మనమేం అన్డిబేటబుల్. కానీ అట్లని చెప్పేసి ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమకారుని నేనని తెలంగాణ ప్రజలు దోచుకునే హక్కు ఉన్నదా? ఇది ఎక్కడి కల్చర్ నాకు అర్థం కాదు. ఇలా మీరు కూలింది ఎందుకని చెప్పమనంటే, కూలిన విషయం పక్కన పెట్టి కేసీఆర్ లోపలికి పిలుస్తారా? ప్రధానమంత్రులే పోయిన చరిత్ర. తప్పు చేయకపోయినా సరే అక్కడికి పోయి వాదించి నేను నిజాయితీపరుని నిరూపించుకున్న చరిత్ర అటు మన్మోహన్ సింగ్ గారికి, అటు పివి నరసింహరావు గారికి ఉన్నది. ప్రధానమంత్రుల కంటే ఎక్కువ వచ్చినా అంటే నాకు అర్థం కాదు. ఇలాంటి ఒక కల్చర్లెస్ మాటలు కూడా మనోడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు పుట్టగతులు లేవు కదా. 2004లో తెలంగాణ కొరకు పోరాడుతున్నారనే ఉద్దేశంతో కాకా గారు, వెంకటస్వామి గారు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీతో కలిపి ఆ రోజు అధికారంలో భాగం ఇచ్చి మిమ్మల్ని పోరాడే శక్తులుగా తయారు చేసి కేంద్ర మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2014 లోపు ఎన్నోసార్లు మేము కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి సగవలికి తెలంగాణ వచ్చినాక పోయి ఏం చేసిండ్రో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిన చరిత్ర మీద. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణను దోచుకోమని చెప్పినట్ట, తెలంగాణని మీ ఇష్టానుసారంగా పాలించమని చెప్పినట్ట, ఇలా రాచరికపు ఛాయల్ని తీసుకొచ్చి తెలంగాణను మొత్తం దోచుకొని ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో దాదాపుగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లాంటి ఈ బారేజ్ లో దాదాపుగా 380కి పైగా పిల్లర్లు ఉన్నాయి. సో దాంట్లో కేవలం ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అట్లాంటి పోలవరం ప్రాజెక్టు కడితే అక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కూడితేనే మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు. సో తెలంగాణకు భారీ ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కుంగితే ఎందుకు ఇంత దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు? రాజకీయంగా దీన్ని ఎందుకు చూస్తున్నారు అంటున్నారు బీఆర్ఎస్. ఎందుకు నీళ్లు బంద్ చేసిరు అడుగు వాళ్ళను. వాళ్ళే కదా బంద్ చేసింది. 2023లో బంద్ చేసింది కదా, 2022 డిసెంబర్ ఆ ప్రాంతంలో బంద్ చేసింది కదా. మరి ఎందుకు 2 పిల్లర్లు కూలే పరిస్థితి లేనప్పుడు, దాంతో ప్రమాదమే లేనప్పుడు మీరే రిపేర్ చేయొచ్చు కదా, ఒక్క నెలనే చేయొచ్చు కదా. ఎందుకు నీళ్లు బంద్ చేసిండ్రు? 3 పిల్లర్లు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి? అది గరిబ. ఎక్కడైతే కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రధానమైన దాంట్లో ఆ 3 ఉన్నాయి, కుంగింది ఏ ప్రాంతం? అది కనుక కొట్టుకొని పోతే ముందు ఉన్న నియోజకవర్గాలే కాదు జిల్లాల మొత్తం సమస్య. అట్లాంటి ప్రాజెక్ట్ కి ఓకే కుంగిపోయింది కావచ్చు, కానీ దాన్ని రిపేర్లు చేయకుండా కమిషన్ల పేరుతో తాత్సారం చేస్తూ సో టైం పాస్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీకి పట్టట్లేదు అనేటువంటి విమర్శలకేం సమాధానం చెప్తారు? ఆ రిపేర్లు చేయడం అనేది నువ్వు చెప్పాల్సిన, అంటే మీరంటే బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. రిపేర్లు ఎట్లా చేయాలి అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం చేస్తారు, ఎక్కడ చేయాలనేది. మళ్ళీ ఆయన లెక్క మెదడు బ్రెయిన్ ఏంది రక్తం పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. కానీ ఇవాళ చుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాకపోయినా 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మీ పాలనలో రాని వచ్చింది. రికార్డు స్థాయిలో ఇండియాలో ఎంత విస్తీర్ణమైంది, ఎంత సాగైంది, ఆ సాగుకి ఎంత దిగుబడి వచ్చిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కన్నెపల్లి పంప్ హౌస్ కూలిందంటే ఎందుకు కూలిందో తెలియదు. మరి సుందిళ్లకు బొంగబడ్డదంటే ఎందుకు తెలియదు. ఇట్లా బొంగలు పడటానికి కుంగిపోతానికేనా మీరు ప్రాజెక్టులు కట్టేది? మరి అట్లా అనుకుంటే మరి నాగార్జున సాగర్ లేకపోతే శ్రీశైలం ఎన్ని దశాబ్దాలు దాటిని ఇంతవరకు ఎందుకు అవి అట్లా నిలకడగా ఉన్నాయి?
నేనంటున్నా అసలు కాళేశ్వరం నీళ్లు బంద్ చేసింది ఎందుకు బంద్ చేసింది బీఆర్ఎస్ చెప్పగలుగుతుందా? కాబట్టి దోచుకున్నారు కాబట్టే ఈ అసహనం వస్తున్నది. కమిషన్ రికమెండేషన్స్ బట్టే చర్యలు ఉంటాయి. కాబట్టి ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం కామెంట్ చేయొచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మీద ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయాకర్ గారు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, తనను జైలుకు పంపారు కాబట్టి నేను ఖచ్చితంగా కేసీఆర్ ను లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను జైలుకు పంపిస్తాను, చెల్లపల్లిలో వాళ్ళ కోసం ఒక క్వార్టర్ కూడా రెడీ చేస్తున్నాను అని చెప్పారు. అంటే వాళ్ళని జైలుకు పంపించడం కోసం ఇటువంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలకు సంబంధించి దొంగతనం చేయని మిగతా మంత్రుల మీద ఎందుకు లేదు? మహమూద్ అలీ మీద ఎందుకు లేదు? ఏంది మా ఈయన పేరు మన ధర్మపురి ఆయన మీద ఎందుకు లేదు? ఈ కొప్పులీశ్వర్ మీద ఎందుకు లేదు? లేకపోతే ఎంతమంది లేరు ఇలా మంత్రులు? మీ మీద ఎందుకు వస్తుంది దొంగతనం? ఎందుకో మీరే కదా దాన్ని ఎంత కారణకం మీరే కదా. దొంగతనం చేసినోనికే కోర్టు లేకపోతే శిక్షలు ఉంటాయి. ఇప్పుడు మేము ఏ దొంగతనం చేయకుండా జైల్లోకి పోలే. మేము తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు కదా నేను ఎంత ఫెరోషియస్గా ఉన్నది, మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. మా లాంటి వాళ్ళని కనీసం పోలీసులు కేసు పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి. మందకృష్ణ లాంటి వాళ్ళను, కోదండరాం లాంటి వాళ్ళను ఉత్త పుణ్యానికి జైల్లో పంచిన పాపం ఎక్కడికి పోతుంది? మీరు పాపాలు చేసుడు మనం కోర్టు మెక్కులు